అందరికి శనార్థులులా ఎట్లున్నారు? ఇక సిట్టం వచ్చిందంటే ఎరికే కదా చిత్రమైన ముచ్చట్లయితే పట్టుకొని వస్తుందని. ఇంకా ఆలస్యం దేనికి, ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాలి. పిఠాపురం నుంచి అభివృద్ధి షురు అంటున్న పవనాల సారు. ఇక జనాలందరూ అంటున్నారు అవునవును. కరెంటు లేక బాలింతల తిప్పలు. మీ కళ్ళకు ఇదంతా కనిపిస్తలేదా సార్లు? నిరుద్యోగుల కష్టాలు పట్టించుకొని ఉద్యోగాలు ఇవ్వాలన్న తమ్ముడు. పదవి ఉన్నా లేకున్నా పులి పులి అంటున్న కేసీఆర్. ఇక ఏం చేస్తాడో సారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుగడలు ఎన్నో మలుపులు ఉంటాయి. గెలవంగానే పొంగుడు, ఓడంగానే కుంగుడు. ఇవి కేసీఆర్ జీవితంలో లేవు. ఈ రాజకీయ క్షేత్రంలో ప్రజలు నాకు అప్పగించిన పనిని చేసుడే రాజకీయ నాయకుడిగా నా కర్తవ్యం అని కేసీఆర్ సార్ అంటున్నాడు. సారు ముచ్చట్లేందో ఉపాధి చూడుండ్రు మీరే. ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అది రాజకీయ నాయకుని యొక్క, రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. లేకపోతే రాజకీయాలకు ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు, లక్ష్యం కూడా లేదు. అది గుడ్డెత్తి చేతిలో పడి మేసినట్టుగా ఉంటుంది. మన పిఆర్ఎస్ పార్టీది ఒక ఉజ్వలమైన ప్రస్థానం. మనది విజయగాథ, అపజయగాథ కాదు. ఇవ్వడున్నారండి 2000 సంవత్సరంలో తెలంగాణకు మర్చిపోయినాం కదా మనందరం కూడా. ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ? నన్నే అన్నారు చాలా మంది, తెలంగాణ పోదాం రాదంటే క్యా దుకాణంలాగా సాబ్ అని మాట్లాడింది. అంత దారుణంగా మర్చిపోయింది. కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు. మన భాషను మాట్లాడడానికే భయపడ్డ రోజులు అది. మన సొంత మాతృభాషను బషీర్బాగ్లో కాల్చివేయటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒక దశలో ఇంకా లాభం లేదని ఒక పిడికెడు మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతిలో 29 మంది ఎంపీలు, 185 ఎమ్మెల్యేలతో గెలిచిండు. 20 ఏళ్ళు రాజ్యంలో ఉంటా అంటాడు. పేపర్లు, మీడియా అంతా ఆయన చేతుల, సినిమా పరిశ్రమ వాళ్ళ చేతుల, మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతుల. వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన. ఎంత ధైర్యం కావాలా? చిన్న విషయం. నీ ప్రభుత్వం సల్లగుండగదనుల్లా ఎన్ని మలకల పోతుందయ్యా ఈ కరెంటు? మీటింగ్లలో పోవుడే, షూటింగ్లలో పోవుడే, సభలలో పోవుడే, సమావేశాలలో కూడా పోవుడే. ఎప్పుడు ఉంటది మరి ఈ కరెంటు? జనాలందరూ కరెంటు లేక గంత గణం ఇబ్బందులు పడుతుంటే కూడా మీ అందరికి చిన్న సీమ కుట్టినట్టు కూడా అయితలేదా? ఏం తెలంగాణనో ఏమో పోర్రి. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామంట్రి. బంగారం కాదు కదా, చివరికి ఇనుప తునకం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. మీరు కొట్టుకొని జనాలకు న్యాయం చేసుడు మర్చిపోయిర్రు. బాయలకాడ రైతులు, కాలేజీలలో స్టూడెంట్లు, చదువుకొని ఉద్యోగం రాని నిరుద్యోగులు, గురుకుల టీచర్లు, ఇట చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలమయం అయిపోయింది తెలంగాణ. నా తెలంగాణ కోటి రతనాల వీణ కాదు, ఇప్పుడు కోటి సమస్యల వీణ అయిపోయే. మంచిర్యాల జిల్లా కేంద్రం మాతా శిశు హాస్పిటల్ పరిస్థితి కూడా ఇంత అధ్వానంగా ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక హాస్పిటలే కాదు, రాజకీయ నాయకులు మాట్లాడే సభలు, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టే ప్రతి దగ్గర కరెంటు కోతలే. మళ్ళా మేము జనాలందరికీ మంచి చేస్తున్నాం, ఒక మల్క కూడా కరెంటు పోతలేదని ముచ్చట్లు అన్ని చెప్తారు రాజకీయ నాయకులు. ఈ ఎంసీహెచ్ మాతా శిశు హాస్పిటల్ కరెంటు కోతలతోటి బాలింతలు, అక్కడ ఉన్న చిన్న పిల్లగాళ్ళు తీవ్రమైన అవస్థలు పడుతున్నారంట. కరెంటు ఊడితోటి పుట్టిన పిల్లలు, తల్లులే కాకుండా అక్కడ ఉన్న డాక్టర్లు, సిబ్బంది సుత మస్తు తిప్పలు పడుతున్నారు. సార్లు ఒకసారి మళ్ళా సమస్యను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే పాపం బాలింతలు కదా, చాలా అవస్థలు పడతారు. పాపను ఆపరేషన్ తీసుకుపోయిన వెంటనే అన్ని రెడీ చేసినాక కరెంటు పోయింది. మళ్ళీ బయటికి తీసుకొని వచ్చేది. మళ్ళీ 1 గంట వరకు కరెంట్ వచ్చినాక మళ్ళీ తీసుకెళ్ళేది. పాప ముక్కల బాక్స్లో పెట్టారు. కొంచెం అవస్థ ఉన్నదని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కరెంట్ పోయి 1 గంట అయిపోయింది. ఇప్పటి వరకు కూడా కరెంట్ రాలేదు. లోపల పరిస్థితి ఎట్లున్నదనేది ఎట్లా తెలుస్తుంది? బయట కూర్చోండమ్మా మేము ఉన్నాం కదా అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు, సిస్టర్లు అందరు, డాక్టర్లు. చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు. జనరేటర్ సౌకర్యం లేదు. ఇట్లా జరిగితే ఎట్లా? జనరేటర్స్ ఎందుకు పని చేయట్లేదు అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి. ఇట్లా అయితే ఎట్లుంటుంది సిటీ టౌన్లో?
మాతా శిశు హాస్పిటల్ మంచిర్యాల. పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు డైలీ ఇక్కడ 10ల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలై ఉంటారు. వాళ్ళకందరికీ ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఉండడం వల్ల ఎంత చిన్న పిల్లలు ఎంత అవస్థలు పడతారు, చిన్నపిల్ల తల్లులు ఎంత అవస్థ పడతారు. దీన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టరేట్కు కూతబెడుకు దూరంలో లేదు ఇది, డిఎంఓ గారి దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని అని కోరుకుంటున్నాను. సర్కారు బల్లే చదువు మంచిగా చెప్తారో లేదో అని పొలగాళ్ళని ఏం చేస్తాం, ప్రైవేట్ బల్లలకు పంపిస్తే ఇక అక్కడేముంది ఫీజులని, కొత్త బుక్కులని, ఇక డ్రెస్సులని ఏమో పైసలు గుంజుతారు పోండ్రిగా. ఇవేమన్నా పైసలు అనుకుంటుర్రా పెంకాసులు అనుకుంటుర్రా అని సార్లను అడిగితే ఇది ప్రైవేట్ స్కూలు గిట్లనే ఉంటది అంటున్నారు. గది ఎక్కడో కాదు, తొర్రూరు బల్లె సార్లు. చదువు సారేడు బల్పాలు దోసాడు అంటే గిదే కావచ్చు. నుల్లా సర్కారు బళ్ళకు పంపితే పొల్లగాలు చక్కగా చదువుతారో లేదని ప్రైవేట్ బళ్ళకు పంపిస్తే ఫీజుల కానుంచి బుక్కుల కానుంచి ఓగమనంగా గుంజుతుండ్రు పైసలు. ప్రైవేట్ స్కూల్లో ఇంత బుద్ధి జ్ఞానం వస్తుందని పంపిస్తే వాళ్ళేమో కొత్త పుస్తకాల పేరు మీద వేలకు వేలు ఫీజులు గుంజబట్టే పుస్తకాల సందు దొరికించుకొని సొమ్ము చేసుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్లో సార్లు అందరూ. ఆవయాలు దొరుకుడే ఆలస్యం, ఫీజుల మీద ఫీజులు, పుస్తకాల మీద పుస్తకాలనే బాధుడే బాధుడు. గిట్లుంటది మరి ప్రైవేట్ స్కూల్ అంటే. అసలు ముచ్చట్లకు పోతే మహబాద్ జిల్లా తొర్రూరులో ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు అవ్వయ్యాలు పిల్లగాండ్ల చదువు కోసం పుస్తకాలు కొందామని బడికోయి కొంటుంటే తల్లిదండ్రులకైతే సుక్కలు కనిపిస్తున్నాయి. వాళ్ళు వేసే బిల్లులను చూసి మరీ ఇంత అన్యాయంగా తీసుకుంటున్నారు సార్లు. పిల్లగాడు 4వ తరగతి చదువుతుండో లేదో కానీ వాడు చదివే బుక్స్ రేట్ అయితే 8,100 రూపాయలు, 5వ పిల్లానికి అయితే 8,280 రూపాయలు, 8వ తరగతి పిల్లానికి 9,500. గిట్ల అయితే చదువుడు బాగానే కానుల్లా. చదువుడేమో గానీ చదువు పేరు చెప్పుకొని సార్లు అయితే మస్తుగా లాభపడుతున్నారు. అడిగేటోళ్ళు ఎవరు లేకపోయేసరికి పాఠశాలల సార్లు ఇష్టరాజ్యమే వసూలు షురువు చేస్తున్నారు. పాపం తల్లిదండ్రులు ఇదే కఠినాయమని బిత్తరవై చూస్తున్నారట. ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపాన్ని మేము ఎత్తిపడుతూ డిఓ గారి కానీ ఎంఈఓ గారి కానీ తక్షణం వెంటనే మేము వారికి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు ఉన్నటువంటి రైట్ ఎడ్యుకేషన్ ని మీకు ఖచ్చితంగా అమలయ్యే విధంగా మేము చేస్తున్నాము. అంతేకాకుండా ఈ స్కూల్ సంబంధించి ఒకటే స్కూల్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో స్కూల్స్ ఇక్కడ ఏం జరుగుతున్నారంటే సిబిఎస్ఈ అని చూడండి, ఇక్కడ సిబ్యాచ్ అని టెక్నో అని తర్వాత ఐపీఎల్ అని ఇటువంటి బ్రాంచ్లు ఈ స్కూల్లో వీళ్ళు ఇటువంటి బ్రాంచ్లు పెట్టేసి వీటికి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వీళ్ళు ఒక్కొక్క ఫీజు ఒక 6th స్టాండర్డ్ ఫీజు ఒక పిల్లల ఫీజు వచ్చేసి సిబ్యాచ్కి వచ్చేసి ఇక్కడ దగ్గర మీరు చూడండి, ఇక్కడ బుక్స్ తో కలుపుకొని దగ్గర 40,000 రూపాయలు ఉంది. ఇక్కడ చూడండి 33,000. అంటే సెకండ్ స్టాండర్డ్కి వచ్చేసి ఏమో 26,000 ఉంది. అదనంగా మళ్ళీ బస్ ఫీజు వేరే ఉంది, బుక్స్ ఫీజు వేరే ఉంది, స్టేషనరీ వేరే ఉంది, స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కూడా వాళ్ళు ఎక్కడైతే చెప్తారో ఆ షాప్ కూడా పోయి తీసుకోవాలి. ఇది వాళ్ళు సర్కులర్ జారీ చేసిన వాళ్ళు అదేందని మీ బయట తీసుకుంటామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేరు. ఈ మధ్య వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ టైం ఒక యాప్ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఏం చేసినాయంటే ఒక యాప్ రూపొందించి కేవలం యాప్ నుండే మాత్రమే మీరు పర్చేస్ చేయాలి, ఆ యాప్ నుండి మీరు పర్చేస్ చేస్తే మాత్రమే మీరు మీ పిల్లగాడు మా స్కూల్లో ఉంటాడు, లేదా లేదు కనీసం వారికి ఆ యాప్లో కనీసం కన్సెషన్ కూడా ఇవ్వట్లేరు. 5,000 రూపాయలు బుక్స్ ఉంటే 5,000 రూపాయలు ఖచ్చితంగా కట్టాల్సిందే. అదే ఒక స్పోర్ట్స్ కానీ సంబంధించి ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకోవాలన్నా కూడా ఒక డ్రెస్ కోడ్ తీసుకోవాలన్నా కూడా ఆ డ్రెస్ కోడ్ కూడా అదనంగా 4,000 వసూలు చేస్తున్నారు వాళ్ళు. మరి ఈ విద్యా సంస్థకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. ఎన్నో దఫాలుగా మేము విన్నవించుకున్నా కూడా వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక సామాన్య మనిషి ఇటువంటి విద్యా సంస్థలను చదవడం అనేది నేరమా మాకు అర్థం కావట్లేదు. చెప్పండి మీరు ఫస్ట్ మాకు. అందుకే మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒకటి, డిఓ గారికి అలాంటి సరుకులు జారీ చేస్తాం. మేము కూడా ముందు ఏం కార్యక్రమం పాపం దళితులుగా పుట్టుడే ఆయన చేసుకున్న నేరమేమో ఉల్లా. మరి ఇంతగానం ఆయన మీద కక్ష సాధింపు చర్య ఎందుకు సారు? నువ్వు పెట్టే బాధకు, నువ్వు అనే మాటలకు పాపం ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు దాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. నువ్వు ఎంతగానో ఇబ్బంది పెడితే ఆ సారు అంతటి ప్రయత్నం చేసుకున్నాడో పాపం. దళితుల మీద మరి ఇంత చిన్న చూప, మానసికంగా వాళ్ళని హింసించుడే ఏజెండాగా పెట్టుకున్నారో ఏందో తెలియదు కానీ ఏకంగా ఎస్ఐ మీదనే వేధింపులకు పాల్పడ్డాడట సిఐ జితేందర్ రెడ్డి. సిఐ జితేందర్ రెడ్డి మాట్లాడే మాటలకు వేధింపులకు మనస్తాపానికి గురై శ్రీరాములు శ్రీనివాస్ అనే ఎస్ఐ పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అయితే శ్రీరాములు శ్రీనివాస్ అనేది ఎస్ఐది వరంగల్ జిల్లా నల్లవేలి మండలం నారక్కపేట గ్రామం నుండి ఒక సాదాసీద రైతు కుటుంబం నుండి ఎలాగైనా పోలీస్ అవ్వాలని తన కళను 2014లో నెరవేర్చుకుని విధులు నిర్వహించుకుంటూ తన పని
తాను చేసుకుంటూ పోయే వ్యక్తి శ్రీనివాసు. గట్లాంటి శ్రీరాముల శ్రీనివాస్ మీద సిఐ జితేందర్ రెడ్డి రోజు అనరాని మాటలు వేధింపులు చేసుడుతోనే శ్రీనివాస్ మనస్తాపానికి గురై ఏం చేయాలో తెలియక చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే శ్రీరాములు శ్రీనివాసు సావు బతుకుల నడిమిదల పోరాటం చేస్తుంటే వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి ఖచ్చితంగా ఆ సిఐ జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తామని టీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చిండు. గట్లని ఈ ముచ్చటను సీఎం రేవంత్ రెడ్డి వరకు తీసుకుపోదామని అన్నాడు. మాజీ ఎంపీపీ బనోస రంగపాని, పోగుల చిరంజీవి, మొక్కల చంద్రమౌళి తదితర టీఆర్ఎస్ నాయకులు అందరూ ఉన్నారు. అయినా సీఐ సార్ నీతోటి పనిచేసే ఎస్ఐ నువ్వు ఎంతగానో వేధించినవో, గట్ల వేధించినందుకే సచ్చేటందుకు కూడా సిద్ధపడ్డాడంటే నువ్వు ఎంతటి మహానుభావుని సీఐ జితేందర్ రెడ్డి సారు. గట్ల చేసుడు చాలా తప్పు కదా సారు. ఇప్పటి నుంచి మీ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే జనాలందరూ ఇది చూస్తున్నారు. ఆత్మహత్యలు ఆపాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్, అరికట్టాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లోనే 7 పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేసిన ఒక ఎస్ఐ అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో వాళ్ళ సిఐ జితేందర్ రెడ్డి తర్వాత 4 కానిస్టేబుల్ల నిరంతర వేధింపులు తాళలేక ఉన్నతాధికారులకు పోయి చెప్తే ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోకపోవడం, చివరికి ఎస్పీ గారికి పోతే ఎస్పీ గారు కూడా ఒక వారం రోజుల తర్వాత సిఐని ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పడం, బట్ దాని తర్వాత కూడా సిఐ వేధింపులు ఆగకపోవడం, అవన్నీ తాళలేక ఎవరికి చెప్పినా మరి అక్కడ ఉపశమనం దొరకక ఆదివారం నాడు మహబూబాబాద్ దగ్గరకు వచ్చి పురుగుల మందు తాగిన పరిస్థితి అనేది నిజంగా చాలా చాలా బాధగా ఉంది. నేను మరి నా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను కూడా 26 సంవత్సరాలు చేసినా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు చూడలేదు. అక్కడ స్థానిక సిఐ వేధింపులు, మరి సిఐ మొహం మీద కేస్ డైరీలు కూడా విసిరేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. తర్వాత మిగతా 4 కానిస్టేబుల్ కూడా ఈ ఎస్ఐ గారికి సహకరించకపోవడం వల్ల ఇంకా దిక్కు తోచని పరిస్థితుల్లో మహబూబాద్లో మరి ఆ విషయం తాగినట్టుగా తెలుస్తున్నది. ప్రభుత్వం అంతా కూడా బయటికి అంతా అందంగానే ఉంది, ప్రపంచం ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని చూపించడం కోసమే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ కుటుంబం వెనక బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఉంటుంది, వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు అన్యాయం జరగనివ్వమని చెప్తూ మరి శ్రీరాముల శ్రీను గారు వెంటనే కోలుకోవాలని, అదేవిధంగా ఆయన ఈ పరిస్థితికి రావడానికి కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవనాల సారు ఇక పదవి ఎక్కంగానే పనులన్నీ జప్ప చేస్తున్నాడని చెప్పాలుల్లా. ఎందుకంటే సార్కి జనాలంటూ మస్తు పానం కదా, గందుకే ఉల్లా ఇక జనాలందరి కోసం ఏదో ఒకటి మంచి పని చేయాలని చెప్పి ఆయన సొంత నియోజకవర్గం నుంచి ముందుగాల కసరత్తులు మొదలు పెడుతున్నాడట. మరి ఇక ముచ్చటోసారి చూద్దామా. పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే, సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. 1 ఎకరం స్థలం, 1 ఎకరం 2 ఎకరాల స్థలం పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది. రోడ్ల మీద ఉండిపోతూ ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిళ్ళు తెరిచి ఉండాలి. అందుకని ఒక 2 ఎకరాల స్థలం పెట్టండి, ఎవరు వచ్చినా ముందుకు రావాలి. ఇలా ఉండాలి కనీసం. మా హక్కు ఇది జనసేన ఆఫీసు. చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తుంది, దూరం నుంచి ఉంటారు. ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే 1 ఎకరం 2 ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్నా నాకు ఇబ్బంది లేదు. పిఠాపురం అంటే నేను చిన్న రైతునండి. ఇక్కడ కళ్యాణ్ బాబు గారు స్థలం కొనుక్కున్నారంటండి. ఆ కొనుక్కోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది పల్లం మునిగిపోతుంది బాబు. ఆయన కొనుక్కోవడం వల్ల ఈ కాలువలు గట్ట తవ్వింటాడండి. ఈ రైతులకి అందరికీ మేలు కలుగుతుంది. ఇక్కడ క్రమవైపు స్థలాలు కూడా విలువ పెరిగిపోద్ది బాబు. ఈ స్థలాలు కూడా కళ్యాణ్ బాబు గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ పేరుని? నా పేరు వడ్లపూరి అప్పారావు అండి. నాకు ఎంతో లేదండి, 11 సెంట్లు ఉంది బాబు. పొలం చేస్తుంటారు? చేసుకుంటాండి, ఎకరం 1/2 ఎకరం చేసుకుంటానండి. ఆ గేదెలు మేపుకుంటా ఎప్పుడు ములగదండి. బాగా వరదలు వచ్చి ప్రాజెక్ట్ బాల్ ఎగ్గొడేస్తే మునిగిపోద్ది బాబు, లేకపోతే ఎప్పుడు ములగదండి. అప్పుడు నష్టం వస్తుంది బాబు, నష్టం వస్తుందండి. అప్పుడు మా గవర్నమెంట్ ఏమో అనుకోవటం లేదండి. ఇప్పుడు బాగుంటదండి, చాలా సంతోషంగా బాబు. కళ్యాణ్ బాబు గారు రావడం వల్ల ఆయనకి అన్ని పేదరికాలు కూడా అన్ని తెలుసండి. 3 రకాల సినిమాలు తీసినోడు, కష్ట సుఖాలన్నీ తెలుసు కాబట్టి ఆయన మంచి చెడ్ల ఆలోచించి
ఏం చేయాలో చేస్తాడని మాకు నమ్మకం. ఇక్కడ మునిగిపోద్దండి, దీని వల్ల మెరక చేద్దారే, కాలువ దవ్విందారే అన్న ఒక ఉద్దేశం ఉంది బాబు. ఉద్దేశం మీద కొన్నారనుకుంటున్నారు. అధికారులు బాగా పనిచేస్తారండి, అధికారులు బాగా పనిచేస్తారు, మాకు కూడా బాగా మేలు కలుగుతుంది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు బాబు. కళ్యాణ్ బాబు రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకి అందరికి మేలు కలుగుతుంది. ఈ ముచ్చట చెప్పేదందుకు నాకైతే పానం ధరిస్తలేదులా. ఎన్నార్తలు రాసినా ఎన్నార్తలు చదివినా కూడా ఈ ప్రభుత్వంలో ఇంత కూడా చలనం లేకపాయే. పాపం రైతన్నల గోసను ఎవ్వరు పట్టించుకుంటలేరు. 20 ఏళ్ల సంధి సాగు చేసుకుంటున్న భూములకు అడవి శాఖ అధికారులు రాణిస్తలేరని ఒక రైతన్న ఏం చేస్తున్నాడో మీరే చూడుండ్రి. రైతులకు మన రాష్ట్రంలో న్యాయం ఎక్కడిది, పాడెక్కడిది? దున్నపోతు దున్ని చావాలి, రైతు అనేటోడు వ్యవసాయం చేసి సావాలి. అయినా కూడా న్యాయం జరుగుతుందా అంటే జరగనే జరగదు. రైతుల మీద ఎన్ని పాటలు రాసినా, ఎన్ని సినిమాలు తీసినా వాళ్ళ కష్టాలను అయితే కన్నెత్తి చూసేటోళ్ళు కూడా లేకపోయే. నిజంగానే రైతులందరూ కలిసి ఒకసారి పెద్ద ధర్నా చేసి ఒక ధాన్యం గింజలు కూడా అమ్మకుంటే ఈ లోకం మొత్తం అల్లకొల్లం కాదు, తిండి లేక. కాకపోతే రైతన్నకు అట్లా చేయడు, ఎందుకంటే అందరు బాగుండాలని అనుకునే మంచి మనసు రైతన్నలందరికీ. కాకపోతే ప్రతిసారి ఇక్కడ రైతన్నే మోసపోతున్నాడు. అయితే మంచిర్యాల జిల్లా పొల్లంపల్లిలో సర్వే నెంబర్ 384లో 20 ఏళ్ల నుంచి ఆయనే సాగు చేసుకుంటూ భూములకు అటవీ శాఖ అధికారులు రానియలేదని శ్రీరాములు అనే రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నాడు. పాపం కదా, 20 ఏళ్ల సంధి ఎంత కష్టపడి ఆ బంజారు భూమిని సాగు భూమి లెక్క మార్చుకొని పంట పండిస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడడం, నీకు న్యాయం చేసే హామీ మాది అని 4 మంచి మాటలు చెప్పి ఆయనను కిందికి దింపిండ్రు. అయ్యా రాజుకోవాలి అయ్యా, ఇది 195 అయ్యా, 195 నకలయ్యా, ఇది 195 నకలయ్యా, నీ కాలు నొస్తాయ్యా. అయ్యా చెప్పు అయ్యా, ఇది అయ్యా, ఇది రేవంత్ రెడ్డి కొంగేరు శ్రీనివాసులు వచ్చి పథకం అయ్యా. ఇది అయ్యా రెవెన్యూ శాఖకు సంబంధించింది అయ్యా. ఏమైనా విషయం చెప్పు అయ్యా. మా నాన్న చనిపోయిండు సారు, మాకు దిక్కుముక్కు ఎవ్వరు లేరు. మా కుటుంబం ఈ నేల తల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నది. మాకు ఈ భూమే దిక్కు, మా పట్ట భూమిని మాకు తిరిగి ఇప్పియాలి సారు అని తహసీల్దార్ కాళ్ళ మీద పడి పిల్లలు విలవిలలాడిపోతున్నారు. గా ముచ్చట ఒకసారి చూడుండ్రి. ఖమ్మం జిల్లాలో ఒక విషాదం చోటు చేసుకున్నదుల్లా. పాపం పంట పండించుకొని బ్రతికే రైతు కుటుంబం మీద ఆ భగవంతుడు మట్టి కొట్టిండనే చెప్పాలి. భూ వివాదం ఏకంగా ప్రభాకర్ అనే రైతు పానం తీసిందనే చెప్పాలి. తాను సాగు చేసుకుంటున్న పట్టా భూమిని కాంగ్రెస్ నాయకులు కావాలని ధ్వంసం చేసిరని మనస్తాపంతో రైతు బొజ్జట్ల ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 76 బోజట్ల వీరభద్రే, బోజట్ల ప్రభాకర్ అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరపాటి కిషోరు, అలాగే మన పెంటాల రామారావు, అలాగే మన గుర్రం నాగమల్లేశ్వరరావు, మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. దయచేసి నా వందు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా, 2 ఆలోచన కూడా ఏం లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మన ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చినాయా, కలెక్టర్ గారికి వెళ్దాం అనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏమీ లేదయ్యా. ఈ మందు పుట్టి తప్ప 2 ఆలోచన కూడా నాకు ఏం లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏం లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇచ్చేశారయ్యా. నాకు వేరే గచ్చింత్రం కూడా ఏం లేదయ్యా. నేను ఎవరు పోలేదయ్యా. దయచేసి నేను రైతుగా బతికినయ్యా. రైతే రాజ్యం వస్తే
బాగుండదని చెప్పేసి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకే ఇదేనా నాకు సర్లు. ఈ రెండు ఆలోచన ఏం లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా మీకు దండం పెడతాను అయ్యా. రైతు వారిగా అందరూ నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా. పాపం మా ప్రభాకర్ అనే రైతు పిల్లలు తహసీల్దార్ కాళ్ళ మీద పడి సారు మా పట్టభూ మాకు ఎలాగైనా ఇప్పించండి, మా నాయన సాగుకు కారణమైన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించండి అంటూ తహసీల్దార్ గారికి వాళ్ళ గోస నింపించిండ్రు. అధికారిగా మీరే ఎందుకు వచ్చారు? సిబ్బందిని పంపించచ్చు కదా. ఈ రోజు కూడా పంపించచ్చు. మరి మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాను నేను. చెప్పాలా? రైతులకు పనిచేయాలి. మీరు ఎవరికి ఏంది మా తమ్ముడు అలా గింత దిగులుగా కూర్చున్నాడు? ఏమైంది ఆడికి? రోజు ఆడతలు పట్టుకురా అనగానే టక్కు టక్కు ఉరికి పోయి పట్టుకొచ్చేటోడు ఇవాళ గట్ల కూర్చుంటే నాకైతే అస్సలు మంచిగా అనిపిస్తలేదు. ఓరి వారి ఏమైందిరా నీకు ఇలా? అక్క ఏమైందని చిన్నగా అడుగుతానవా? ఇంకేం కావాలక్క? అనుకున్నదే అవుతుంది. అసలు ఇక్కడ నన్ను న్యాయం జరుగుతుందా అక్క? ఏమైందిరా నీకు? ఏం న్యాయం అంటున్నావు? ఏం బాధ అంటున్నావు? నీకేం బాధలరా? అక్క నాకు నీకు బాధ కాదక్క. ఎందుకంటే మనల్ని మన సార్ అయితే తీసుకొచ్చి ఈ ఆఫీస్లో షరీక చేసిండు. మంచిగా అక్కడ ఆఫీస్లో నువ్వు డ్యూటీ చేసుకుంటానవు, బయట నేను డ్యూటీ చేసుకుంటానా. మన ఇద్దరికైతే ఇక మన సురేష్ రెడ్డి సార్ అయితే మంచిగా కొలువు ఇచ్చిండక్క. కానీ కొలువులు లేక ఎంతమంది రోడ్ల మీద పడి తిరుగుతారక్క పాపం. అవునరా తమ్మి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొలువుల కోసం మస్తు బాధపడతా అంటారు, మస్తు కష్టపడతా అంటారు వీడికి వచ్చి. మరి నువ్వెందుకురా గట్లున్నావు? కాదక్క, వాళ్ళ కష్టం మన కష్టం కాదా చెప్పు? వాళ్ళైతే పొట్ట చేత పట్టుకొని ఉప్పుడి ఉపాసం వండుకుంటా పాపం. ఒక్కొక్కరు అయితే హాస్టళ్ళల్లో వండుకుంటా, బీసీ హాస్టల్ అని ఉత్తుత్త హాస్టల్ అని ప్రతి ఒక్కరూ కడుపు మార్చుకొని చదువుకుంటేనే మా భవిష్యత్తు బాగుంటుంది, చదువుకుంటేనే మేము మంచుకుంటాము, చదువుకుంటేనే మాకు ఉద్యోగాలు వస్తే మా అవ్వ నాయన నా పెళ్ళ నా పిల్లలు బాగుపడతారని ఎక్కడి నుంచో వచ్చి గీ హైదరాబాద్లో పొంట గీ ఇన్స్టిట్యూట్లో పొంట తిరుక్కుంటా ఎంతగానో కష్టపడుతున్నారక్క. అయినా కూడా లాభం లేకుండా పోయింది అక్క. ఎవరి గురించి రా తమ్మి నువ్వు ఇంత బాధపడుతున్నావు? నాకేం సమజైతలేదు. నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావు, ఎవరి గురించి చెప్తున్నావు, అస్సలు సమజైతలేదు నాకు. అక్క ఇగో మునుపైతేనేమో పరీక్ష పేపర్ లీక్ అన్నారు, దాని తర్వాతనేమో గురుకుల టీచర్ల ధర్నా అన్నారు, దాని తర్వాత ఎంత చదువుకున్నా కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా బొచ్చడి తిప్పల పడతారు. గిట్లా బాగా పెద్ద పెద్ద చదువులు చదివినాక కూడా ఇక ఉద్యోగాలు రాకపోతే ఎవరికైనా కోపాలు వస్తాయా రావా అక్క? ఇప్పుడు మనము అంతో ఇంతో చదువుకున్న వాళ్ళకు మనకే గీ కొలువు ఉన్నది, ఇక పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళకైతే ఇంకెంత మంచి కొలువులు ఉండాలక్క. కాకపోతే వాళ్ళకు కొలువులే ఉంటలేవట. వాళ్ళు ఎంత మంచి రాత పరీక్షలు రాసినా కూడా పేపర్లు లీక్ అవుతున్నాయంట. దాని తర్వాత ఎంత మంచిగా డిగ్రీలు చేసినా కూడా వాళ్ళు చదివిన చదువుకు వాళ్ళు చేసే కథలకు వాళ్ళకు జాబులే అత్తలేవటక్క. ఇక సర్కారు వాళ్ళే దీని మీద మంచిగా చర్య తీసుకొని ఈ కొలువులల్లా వీళ్ళను ఖాళీగున్నోళ్ళను భర్తీ చేయాలని అయితే చాలా మంది అంటున్నారు అక్క. కాదురా తమ్మి, వాళ్ళ గురించి నువ్వైతే మస్తు బాధపడతాను. నీ మనసు అయితే ఎంత మంచిదో నాకైతే ఇప్పుడు అర్థమైందిరా. కానీ నువ్వు ఇప్పుడు సర్కార్కి ఏం చెప్దాం అనుకుంటాను గది చెప్పు ముందు. అక్క నేనైతే సర్కారులకు ఒకటే చెప్తానక్క, అంటే నేను నా తరపు నుంచి వెళ్ళి మనందరి తరపు నుంచి వెళ్ళి అయ్యా నిజంగా శనార్థులు పెడతానా. ఎందుకంటే పాపం కూడు లేక కుమ్ము లేక ఆ ఉండేదందుకు మంచి మంచి హాస్టల్ లేక బీసీ హాస్టల్లో వండుకుంటా పాపం చదువుకునే విద్యార్థులు అయితే మస్తు కష్టపడకుండా చదువుతారు కదా. వాళ్ళకట వాళ్ళు చదివిన చదువుకు ప్రతిఫలమే లేకుండా పోతుందట. వాళ్ళు చదివిన చదువుకట ఉద్యోగాలు రాక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కొక్కరైతే ఇంకా తిండికి గతి లేక కూడా పాపం
ఆ పట్టాదారు పాస్బుక్లు అమ్మి కుదోబెట్టుకొని కూడా వాళ్ళ కొడుకులను బిడ్డలను కూతులను అందరినీ సిటీలో తీసుకొచ్చి చదివిపిస్తా అంటే వాళ్ళకు అస్సలకే న్యాయం జరుగుతలేదట. కానీ నిజంగా సార్లు ఈ అన్యాయం అనేది మరి ఎవరు చేస్తారో మాకు తెలియదు, కానీ చదువుకున్న విద్యార్థులకైతే వాళ్ళ చదువుకు తగిన ఉద్యోగం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి సార్లు. మరి ఆ పేపర్ లీకేజ్ విషయం అయితే మాకు తెలియని ముచ్చట. ఎందుకంటే అది లీకేజ్ ఎవరు చేసిర్రో ఎట్లయిందో మాకైతే తెలియదు, కానీ ఇక ఇప్పటికైనా వాటిని సవరించుకొని పాపం బుద్ధిగా పని చేసుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి కల్పించండి. ఇక గట్లనే ఈ గురుకుల టీచర్ల ముచ్చట కూడా మీకు తెలిసిందే కదా సార్లు, గురుకుల టీచర్లకు కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే రాతపూత పరీక్షలు రాసి వాళ్ళు ఉద్యోగాలు అయితే తెచ్చుకుంటారు, కానీ వాళ్ళకి ఎట్లాంటి లాభాలు ఉంటలేవు. ఇక ఒక్కొక్కసారి గురుకుల టీచర్లు పోయట వాళ్ళని అడుగుతానట, వాళ్ళు అంటారట కదా, ఇగో రేవంత్ రెడ్డి సారు సంతకం పెడితేనే మీకు ఉద్యోగాలు ఇస్తాం, సార్ దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకోరాపో అంటారట. అక్క వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? మొన్నటికి మొన్న మనమే కదా అక్క, నువ్వే కదా అక్క వార్త చదివింది. మరి ఆ వార్తలు ఏమన్నావు? రేవంత్ రెడ్డి సార్ ఇంటి ముంగట ధర్నా చేస్తున్నారు, ధర్నా చౌత్ దగ్గర రైతులందరూ కూడి ధర్నా చేస్తున్నారు, వాళ్ళకట అస్సలకే న్యాయం జరుగుతలేదట. కాకపోతే సార్లు ఈ ఒక్క ముచ్చటను దృష్టిలో ఉంచుకొని నేను మా అక్క మేమిద్దరం కలిసి మీకు శనార్థులు చెప్పుకొని అడుగుతాను సార్లు. దయచేసి మా తరపు నుంచి ఈ తెలంగాణ నిరుద్యోగులందరి తరపు నుంచి మేము అందరం అడుగుతాం సార్లు, దయచేసి చదువుకున్న వాళ్ళకైతే ఉద్యోగాలు ఇచ్చి సర్కారు కొలువులలో భర్తీ చేయాలి సార్లు, దండం పెడతాం మీకు. చూసిన రావుల్లా మా తమ్ముడు వాడు మొండోడే, చూడడానికి మస్తు మొండి మాటలు మాట్లాడతాడు, కానీ వాని మనసు వెన్న బంగారం తమ్ముడు. నాకైతే ఎవడైనా ఈ కాలంలో మన గురించి ఆలోచిస్తారు, కానీ బయటోళ్ళ గురించి ఆలోచిస్తారా చెప్పుర్రి? మా తమ్ముడు చూసిర్రా, బయటోళ్ళ కష్టాలు కూడా మన కష్టం అనుకొని వాడు ఎంత బాధపడుకుంటా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడుండ్రి. ఇంకా సర్కారును కూడా బతలాడుతున్నాడు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా మంచి బతకాలి అని మా తమ్ముడు మస్తు రందిపడుతున్నాడు. ఎగ్గి ఊళ్ళో ఇవాళ ముచ్చట్లు, మళ్ళీ కొత్త ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.